మీకు ఎప్పుడైనా టాబ్లెట్స్ ఎంటీ స్టమక్ మీద పడగడుపున తీసుకోమని చెప్పారా? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఈ టాబ్లెట్ పడగడుపునే తీసుకోవాలి? తిన్న తర్వాత తీసుకుంటే ఏమవుతది? మీకు మెడిసిన్ తీసుకోమని చెప్పిన తర్వాత మీరు మెడిసిన్ ఫుల్ నమ్మకంతో తీసుకుంటారు. బట్ అది పని చేయకుండా పోతది. దీనికి కారణం మీరు తిన్న భోజనం అని మీకు తెలుసా? మనం టైంకి మెడిసిన్ తీసుకున్నా, తిన్న తర్వాత మెడిసిన్ తీసుకున్నా, కొన్ని మెడిసిన్స్ తినక ముందు తీసుకోవాల్సిన ఉన్నవి తిన్న తర్వాత తీసుకుంటే 90% అది యూజ్లెస్గా అవుతుంది. యాంటీబయోటిక్స్, యాంపిసిలిన్ లాంటివి, థైరాయిడ్ మెడికేషన్స్ లేదా ఐరన్ ఇట్లాంటివి మనం ఎంటీ స్టమక్ తోనే తీసుకోవటం మంచిది. బికాస్ అవి ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటే మనం తిన్న ఫుడ్ వాటి అబ్జార్ప్షన్ ని తగ్గించేస్తుంది. ఖాళీ పొట్ట అంటే పడగడుపున అంటే మినిమం మనం ఏమన్నా సాలిడ్ ఫుడ్ తీసుకునే 1 లేదా 2 గంటల ముందు అని అర్థం. తిన్న తర్వాత వేసుకున్న ఏమవుతుంది, మందు మందే కదా పనిచేస్తుంది అనుకుంటే అది మందు తగ్గించటము, పవర్ తగ్గటం పక్కన పెట్టండి. అసలు ట్రీట్మెంట్కే దేనికి పనికి రాకుండా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈసారి నుంచి ఎంటీ స్టమక్ ఆర్ బిఫోర్ ఫుడ్ అని తెలిస్తే మాత్రం అది సజెషన్గా తీసుకోకండి, అది ఒక సైన్స్ ఫ్యాక్టర్. సో అలాగే తినక ముందు మాత్రమే తీసుకోవాలి. సో ఈసారి నుంచి మీ లేబుల్స్ చెక్ చేసుకొని టైమింగ్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. మీరు తింటున్న ప్లేట్, మీరు వేసుకున్న మాత్రని వేస్ట్ చేయకుండా చూసుకోండి. ఇప్పుడు కన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ ఫార్మసిస్ట్ని లేదా మీ డాక్టర్ని అడగండి. ఏం తీసుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోండి.